ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ కరోనా కారణంగా చాలామంది జీవితాలలో ఆర్థిక పరిస్థితులు, అనేకమైన రీతిగా బ్రతకలేని పరిస్థితి, విచారాలు, ఎన్నో రకాలుగా పరిస్థితుల ప్రభావం ప్రజలను కల్లోలం చేసేస్తుంది. చాలామంది విచారపడుతూ బ్రతకటమే బరువైపోయింది, భారం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈరోజు నేను మీకు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే విచారం. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందం కలగజేస్తానంటున్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 13వ వచనములో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వర్తమానం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి ఈ మాటలు రాయబడింది. దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏంటంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదు, ప్రభుతో యాజకులు సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, విచారాన్ని కొట్టివేసి వారు సంతోషించేటట్లు చేస్తాను. కన్యకులు, యవ్వనులు, వృద్ధులు అందరూ నాట్యముతో ఆనందించేలాగా చేస్తానంటున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎలాంటి విచారంతో దుఃఖపడుతున్నావు? ఎందుకంటే రకరకాల విచారాలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క విచారం. ఏ ఏ విచారాలతో నువ్వు బాధపడుతున్నావో ఈ విచారాన్ని కొట్టివేస్తానంటున్నాడు దేవుడు కూడా. మరి రకరకాలుగా విచారాలతో బాధపడిన వాళ్ళు ఉన్నారు. నెహెమ్యా గ్రంథంలో కూడా, ఈ నెహెమ్యా ప్రవక్త కూడా ఆయన ఏ విషయంలో విచారణతో బాధపడుతున్నాడు, మరి ఈ నెహెమ్యా గురించి మనకు రాయబడింది. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 2వ అధ్యాయము 2వ వచనములో రాజు అంటున్నాడు, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నెహెమ్యా విచారపడుతున్నాడు. ఎందుకు? యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. యెరూషలేము మరి ఆ యొక్క అగ్ని చేత ఆ ప్రాకారాలు కాల్చబడ్డాయి. ఆ మందిరం పాడైపోయింది. ఇవన్నీ చూసినప్పుడు చాలా దుఃఖపడుతున్నాడు, విచారపడుతున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా విచారము కలగొద్దా? ఎందుకంటే ప్రార్థనా మందిరాలు మూసివేయబడ్డాయి. చాలా చోట్ల మందిరాలు, మరి ఆరాధన మందిరాలు జరగటం లేదు. ఎంత విచారం అండి! ఎప్పుడు చూడని, కనీవిని వెరగని రీతిలో పుట్టిన నాటి నుండి మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసామా? ఈ దృశ్యాలు ఎప్పుడు చూడాలా? అసలు దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు, దేవుని స్తుతించడానికి లేదు. పైగా ఒకవేళ ఇప్పుడు సేవకులు మందిరాలు జరిపించాలనుకున్నా సరే ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలలో విచారం, కరోనా కల్లోలం ప్రజలను అతలాకుతలం చేస్తుంది. అలాగే ఆ రోజుల్లో ఈ నెహెమ్యా కూడా, ఎందుకంటే తన పితరులుండే పట్టణం పాడైపోయినప్పుడు రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగంలో ఉన్నాడు, ద్రాక్షారసం అందించే ఉద్యోగులు ఉండి రోజు సంతోషంగా ఉండే వ్యక్తి, ఆ రోజు రాజుగారి గిన్నె అందిస్తున్న సమయంలో ఆయన ముఖములో విచారం కనబడుతుంది. అది రాజుగారు గ్రహించారు. బాబు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు ఆనందం ఉంటావు, నీ మనోవిచారం ఏంటి? ఎందుకంటే మనోదుఖానికి ముందు లేదండి. చాలామంది హృదయంలో నలిగిపోతారు. కొంతమంది ఆ బాధ, ఆ వేదన బయటికి చెప్పుకోలేరు. విచారము చేత వేదన చెందుతూ ఉంటారు. ఏంటి నీ విచారం? రకరకాల విచారాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని కదిలించండి. ఇప్పుడు కరోనా కష్టాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల విచారంలో మునిగిపోతున్నారు. కొంతమంది అప్పులలో విచారంలో పడిపోతూ ఉన్నారు. రకరకాల విచారాలు ప్రజలను కృంగదీస్తున్నాయి. ప్రియమైనటువంటి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేస్తాను. హల్లెలూయా.
ఆనందం ఇచ్చేది ఆయనే, సంతోషం ఇచ్చేది ఆయనే. నీ విచారాన్ని కొట్టివేసి నిన్ను ఆనందింపజేసేది కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే ఈ నెహెమ్యా గ్రంథంలోనే ఇక్కడ ఇదంతా చూసినట్లయితే మనం చదువుతున్నట్లయితే రాజుగారు అంటున్నాడు, ఎందుకు నువ్వు ఈ విచారణ చేత ఈ విచారంతో బాధపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఎందుకు ఇలా అయిపోయింది? నీ ముఖములో సంతోషం లేదు. మునిపెన్నడు కూడా నేను నీ ముఖములో ఈ విచారణ చూడలేదు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే వ్యక్తివి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తివి సడన్గా అలా ఎందుకు అయిపోతున్నావు? కొంతమంది అంటారు, ఏంటి సోదరుడా చాలా సంతోషంగా ఉండేవాడివి, ఎందుకు అలా ఉన్నావు? ఎప్పుడు సంతోషంగా ఉండే వ్యక్తి సడన్గా హృదయంలో బాధతో విచారంతో ఉంటే మనం కూడా అడుగుతాం, ఏమైంది నీకు? ఎన్నడూ లేని విధంగా ఇలా ఉన్నామని. అలాగే దావీదు జీవితంలో కూడా రకరకాలుగా ఆయన కృంగిపోతూ, దావీదు కూడా దేవుని దగ్గర మొరపెట్టిన రోజులు ఉన్నాయి. దావీదు నలిగిపోతూ, అయ్యా నాకు కలిగిన విచారము చేత నా జీవితంలో మనశ్శాంతి లేదంటాడు. చూడండి 6వ అధ్యాయంలో కీర్తనలు 7వ వచనము మరి ఇక్కడ చదివినట్లయితే, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేతవి చివికి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు మరి ఆయన జీవితంలో, ఎందుకంటే సౌలు తరుముతున్న సమయంలో శత్రువులు మరి దావీదును అనేక రకాలుగా ఆయన ఎదుర్కొని ఆయనతో మరి పోరాడుతున్న సమయంలో ఆయన నలిగిపోతూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఏమంటున్నారంటే, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేతవి చివికి ఉన్నాయి. అంటే ఆయన జీవితంలో ఎంత విచారానికి గురయ్యాడు చూడండి. ఆయన రాజు, ఇక మరి ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిన రాజుగారు కూడా విచారమా? ఎంత రాజైనా, ఎంత యాక్టర్ అయినా, ఎంత కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఏ వ్యక్తి అయినా మనిషే. ప్రైజ్ ద లార్డ్. సోదరుడా, ప్రతి వ్యక్తితో ఏదో ఒక విచారం. డబ్బున్న వారికి విచారమే, లేని వారికి విచారమే. అన్నీ ఉండి కూడా విచారాలు ఉండేవాళ్ళు ఉన్నారు. అన్నీ ఉండి కొంతమంది అంటారు, కొన్ని సామెత కూడా ఉంది కదా, అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అంగట్లో అన్నీ ఉన్నాయట, అల్లుడి నోట్లో శని ఉందట. ఎందుకు ఈ సామెత వచ్చిందంటే, ఒకసారి క్రొత్తగా మరి పెళ్లి చేసుకున్న జంట అల్లుడి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అయితే ప్రక్కన వాళ్ళు వీళ్ళు అడిగారు, అమ్మా ఆ కొట్లోకి వచ్చి అంగట్లో సరుకులు అంగట్లో అన్నీ ఉన్నాయా అని. ఆల్రెడీ అంగట్లు అన్నీ ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నాయి కానీ అంగట్లో ఉన్నాయి తినటానికి అల్లుడికే ఆ యొక్క ఇది లేదు. ఏంటయ్యా అంటే, కొత్త అల్లుడు ఇంటికి వచ్చిన అల్లుడికి మరి చక్కగా గారెలు ఇవన్నీ వండి పెట్టారు అత్తగారు, అరిసెలు ఇవన్నీ. అయితే తిందామని లేకి ఆయన వచ్చిన దగ్గర నుండి ఆయనకి మోషన్స్ పట్టుకున్నాయి. అప్పుడు పక్కింటోళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చూసి వచ్చి అడుగుతున్నారు, అమ్మా అంగట్లు అన్నీ ఉన్నాయంటే, ఆ అంగట్లు అన్నీ ఉన్నాయా? మీ అల్లుడి గారు ఎలా ఉన్నారంటే, అంగట్లు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లు శనుందన్నారు. ఇది ఈ సామెత. అంటే అంగట్లో అన్ని సరుకులు ఉన్నాయి, తినటానికి అల్లుడికి యోగ్యత లేదు. ఈరోజు చూడండి, షుగర్ పేషెంట్లు గమనించండి, వాళ్ళ ఎదురుగా అన్నీ ఉంటాయి, తినాలనిపించిన ఆ స్వీట్స్ అన్నీ తినటానికి వాళ్ళకి నోచుకోలేదు. ఎందుకంటే ఆ షుగర్ అనే వ్యాధి ఉండటం వల్ల, అయ్యో ఎదురుగా మేము తినకూడదమ్మా. ఏంటి కారణం? షుగర్. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి విచారం? ఇక్కడ మన దావీదు గమనించినట్లయితే, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పగలిగానంటే, దావీదు మహారాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, కానీ ఆయన జీవితంలో కూడా విచారం. చూడండి, రాజుగారికి కూడా విచారం ఉంటుందా? కొంతమంది అంటారు, అంత డబ్బు ఉందిగా వారికి కూడా ఉంటుందా విచారం? మానవుడు అన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విచారం. సోదరుడా, నీ జీవితంలో ఏ విషయంలో విచారము చేత బాధపడుతున్నావు? ఇక్కడ దావీదు అంటున్నాడు, విచారము చేత నాకు బహు బాధగా ఉందంటాడు. 31వ కీర్తన కూడా మరి ఇక్కడ కూడా ఇలాగే సంబోధిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా నలిగిపోతున్నా? హల్లెలూయా. చూడండి 31వ కీర్తన 9వ వచనంలో, యెహోవా నేను ఇరుక్కున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. చూడండి, ఈ విధంగా దావీదు ఎంత దుఃఖములో బాధలో ఏమంటున్నాడు ఇక్కడ, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది.
విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. అంటే విచారం వలన కన్ను క్షీణించున అంటే ఎందుకు ఆ మాట? అధికముగా దుఃఖముతో కన్నీరు కన్నీరు కన్నీరు, ఈ కన్నీరు వలన కన్నులు కూడా గుంటలు పడుచున్నాయి. ఎంతగా ఏడ్చుంటాడు దావీదు. చూడండి అండి, ఈరోజు మనుషులు అలాగే ఉన్నారు. దుఃఖపడేవాడిని ఇంకా దుఃఖపెట్టడం, బాధపడేవాడిని ఇంకా కృంగదీయటం. నీ స్నేహితులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా ఈరోజు విచారాలు నీకు చుట్టుముడుతున్నాయేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విచారాన్ని కొట్టివేసే దేవుడు నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, సోదరి, ఏ విషయంలో విచారపడుతున్నావు? ప్రేమించిన సహోదరి, ప్రేమించిన ప్రియుడు దొరకలేదని విచారపడుతున్నావా? అలాగే వివాహం చేసుకున్న సోదరి, భర్త త్రాగుబోతని విచారపడుతున్నావా? అలాగే వివాహం చేసుకున్న సోదరుడా, నీ భార్య నీ మాట వినటం లేదని విచారపడుతున్నావా? నీ విచారాలను కొట్టివేసే సమర్థుడైన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెంతకొస్తే నీ విచారణను కొట్టేసి నీ జీవితంలో ఆనందమును కలగజేసే దేవుడు. హల్లెలూయా. నీవు నమ్మితే, దేవుని వాక్యమును నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజే ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఈ విచారం కొట్టివేసి నీకు సంతోషాన్ని కలగజేసే యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఏ విషయంలో భర్త త్రాగుబోతు భర్తతో ఏగలేక విచారపడుతున్నావా? కొంతమంది చెప్తుంటారు, ఈ త్రాగుబోతుడు వల్ల కుటుంబం అంతా క్షీణించిపోతున్నామయ్యా, ఆయన అప్పుల పాలైపోతున్నాం, అన్నీ అమ్మేసుకుంటున్నాడు. త్రాగుబోతుడు ఎలా ఉంటారంటే ఇంట్లో వస్తువులు కూడా అమ్మేస్తారు. భార్య మెడలు పుస్తులు అమ్మేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా రకరకాలుగా భార్యలు హింసించే భర్తలు ఉంటారు. దీనివల్ల కూడా నలిగిపోయే స్త్రీలు రోజు కోకొల్లలు ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ విషయంలో నలిగిపోతున్నావు? చూడండి, సామెతల గ్రంథం 12:25 వచ్చిన ఏమనుంది? ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుంది ఇక్కడ? ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయు. నీ హృదయంలో ఏ విచారమైతే ఉందో అది నేను కృంగదీస్తుందేమో. ప్రియ సోదరుడా, సోదరి, ఏ విషయంలో విచారపడుతున్నావు? ఏంటి నాకు ఈ విచారం? అయితే ఈ విచారం కొట్టేసే దేవుడున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ విచారముతోనే వర్తమానం వింటున్నావేమో సోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ విచారమును కొట్టివేసే దేవుడున్నాడు. ఆమేన్. నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును కలగజేసే దేవుడున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథములో మనం 4వ అధ్యాయమును మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఎస్తేరు వీళ్ళెందుకు విచారం పడిపోతుంది అంటే, మరి యూదులను సంహరించాలని, యూదులందరినీ చంపాలని రాజుగారి ఆజ్ఞ అని ఆ యొక్క జారీ అయినప్పుడు ఎంతగానో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎస్తేరు, మొర్దెకాయ్ వీరందరూ కూడా విచారపడిపోతున్నారు. ఈరోజు నీ విచారంతో కృంగిపోతున్నావా? వీళ్ళు విచారపడటమే కాదండి, ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్య వచ్చిందని నలిగిపోతూ విచారంతో కృంగిపోతున్నావేమో. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఎస్తేరు గ్రంథం 4వ వచనంలో ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకాయి కట్టుకొని ఉన్న గోనె పట్టుని తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుగా అతని యొద్దకు వస్త్రమును పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. దేవునికి మహిమ. ఎందుకని? ఎస్తేరు మొర్దెకాయి గురించి విచారపడుతుంది. ఏంటి ఏమి విచారణ అంటే, మొర్దెకాయి ఏమో మరి ఈ యొక్క వార్త విన్నాడు. యూదులు అందరు కూడా సంహరించబడాలని తెలిసినప్పుడు ఆయన గోనె పట్టగట్టుకొని ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంగతి ఎస్తేరుకు తెలిసింది. అయ్యో, ఎందుకు ఇలా ఉన్నారు? తన పినతండ్రి ఇలా ఉన్నాడు సంగతి గుర్తెరిగి బట్టలు మరి ఆయన కట్టుకోవడానికి వస్త్రములు పంపినా కూడా ఆయన తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన హృదయంలో ఒక విచారం, నా స్వజనులు, నా ప్రజలు చనిపోతున్నారని సంగతి విన్నాడు. అలాగే మరి ఎస్తేరుతో కూడా ఆయన ఈ సంగతి తెలియపరిచినప్పుడు ఎస్తేరు కూడా ఎందుకు ఇలా ఉన్నాడు ఈయన ఆమెకు మనోదుఃఖం, ఎందుకు నా పినతండ్రి ఇలాగైపోయాడు అది తెలుసుకున్న తర్వాత ఎస్తేరు కూడా ఆమె కూడా విచారపడి ఆ విచారంతో వాళ్ళు ఉండలేదు. కానీ దేవుని సన్నిధిలో వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ప్రియ సోదరుడా,
నీ కలిగిన విచారము గురించి దుఃఖముతో బాధతో నలిగిపోవటమే కాదు, కానీ ప్రార్థన పరిస్థితులు మార్చగలదు. ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు చేయగలదు. ప్రార్థన సింహాల నోళ్లను మూయగలదు. ఆమేన్. ప్రార్థన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలదు గనుక హల్లెలూయా. ప్రార్థన సూర్య చంద్రుని ఆపగలిగిన శక్తి ప్రార్థనకున్నది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఆ విచారం కొట్టివేసి నీకు ఆనందం కలగజేయాలంటే ప్రార్థన చేయటం మానవద్దు. సహోదరుడా, సహోదరి, ఇంకా ఏ విషయాల్లో విచారణతో నలిగిపోతున్నావు? ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ రాజుల గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 28వ వచనములో నీ విచారములకు కారణమేమని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించడం అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. చూడండి, మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇశ్రాయేలు రాజు 26 నుంచి చదివితే, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయనది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును, కళ్ళములో నుండి అయినను ద్రాక్షాగానుల నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా. ఇక్కడ గమనించండి, షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో 2 స్త్రీలు వారి జీవితంలో జరిగిన సంఘటన, ఒక స్త్రీ కేకలు వేస్తూ రాజుగారి దగ్గర ఆమె కేకలు వేస్తూ అడుగుతుంది. దుఃఖముతో విచారముతో రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజు చూశాడు ఆమె పరిస్థితి. ఏమ్మా సహాయం చేయమని అడుగుతుంది. రాజా ప్లీజ్ హెల్ప్ మీ ఆమె అడుగుతుంది. మీరు నాకు సహాయం చేయాలంటే దేవుడే సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి చేయగలనమ్మా అని అంటూ, అసలు ఏంటమ్మా నీ విచారం ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ బాధ ఏంటంటే ఆమె చెప్తుంది, రాజా ఈ కరువు వలన ఇదిగో ఈ స్త్రీ నేను ఇక్కడ నా సహోదరి నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం. జరిగినది ఏంటంటే ఆమె చెప్తుంది, ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారం నీ బిడ్డనిమ్మని అడిగితిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. చూడండి ఏముంటుందంటే, నా బిడ్డను వంట చేసుకొని తిన్నాం, నెక్స్ట్ రోజు తన బిడ్డను ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత దుస్థితి అండి. కరువు, ఆ షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ బిడ్డను కూడా వంట చేసుకుని తినే పరిస్థితి. ఈరోజు కూడా ఈ కరోనా ప్రభావం వలన చాలామంది రోడ్డున పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఉద్యోగాలు ఊడిపోయి చాలా విచారంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఈరోజు ఎన్నుకుంటే నేను ఒక పేపర్లో చదివాను. ఎందుకంటే ఒక కుటుంబము కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపలేక, ఎవరిని సహాయం చేయమని అడగలేక, భిక్షం ఎత్తుకోలేక కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎంత విచారం అండి. ఏంటంటే ఎవరు ఆదరిస్తారు ఈ సమయంలో? చుట్టుప్రక్కల ఎవరిని అడిగిన అవమానం, బాగా పరితికిన కుటుంబం, ఎవరిని అడగాలి ఈ టైంలో అని సూసైడ్ చేసుకుని వారు మరి మృతులైపోయారు. సోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో విచారము చేత నువ్వు నలిగిపోతున్నావు, ఏ విషయంలో విచారము చేత నీ కన్నులు గుంటలు పడుచున్నాయో, ఏ విషయంలో నీ అధికముగా మనోవిచారముతో బాధపడుతున్నావు, ఈరోజు నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చదువుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తానని ఇశ్రాయేలు ప్రజలకు అభయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆనందాన్ని కలగజేయటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి యేసయ్య చెంతకు వస్తావా ప్రియ సోదరుడా, సహోదరి? ప్రభు దగ్గరికి వస్తే నీ విచారాన్ని కొట్టివేయగలరు. ప్రభువుకు మహిమ. ఏ విషయంలో విచారం పడుతున్నావు? సరిగ్గా మరి నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో లేక విచారపడిపోతున్నావేమో, అదే సరైన పొజిషన్ లేక విచారపడుతున్నావేమో, ఇంకా నీ బిడ్డలకి వివాహాలు కావటం లేదని విచారపడుతున్నారేమో. కొంతమంది జీవితాల్లో వయసు వచ్చింది పిల్లలకు, ఏంటి నా బిడ్డలకు సరైన సంబంధాలు కుదరటలేదని విచారణ పడిపోతున్నారేమో. ఒకవేళ అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ బిడ్డలకు సంబంధాలు ఎందుకు కుదరట్లేదని విచారణ పడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో బిడ్డలకు పెళ్లిళ్ళ కట్న కానుకలు ఇవ్వలేక విచారణతో కృంగిపోయే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉన్నారండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే మన భారతదేశంలోనే ఈ కట్న కానుక, మన భారతదేశంలోనే అమ్మాయిని ఇచ్చి అబ్బాయి కట్నాలు డబ్బుతో కొంటున్నారు.
చాలా భయంకరమైన దరిద్రపు స్థితి ఇదండి. ఏమంటే దేవుని పిల్లలుగా కట్న కానుకలు వీటి ఆశించకూడదు. ఎందుకంటే చాలామంది డబ్బు 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 ఎలా ఉంటుందంటే డబ్బుతో ఆడపిల్లలు కొనుక్కుంటున్నారు. ప్రియ సోదరుడా, నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవైతే నువ్వు అలాంటివి చేయకూడదు. డబ్బుతో కాదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు తీసుకొని చేసుకోవటం అది ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? ఈరోజు నువ్వు ఏ విషయంలో విచారణతో ఉన్నావేమో. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఆ డబ్బు లేక, ఆ ధనం లేక, సరే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాలంటే ఉద్యోగస్తులు 30 లక్షలు 40 లక్షలు వాళ్ళ దగ్గర ఎక్కడుంటాయి డబ్బు ఇవ్వాలంటే. కనుక అంత డబ్బు మేము ఇవ్వలేదని ఇవ్వలేని ఏదో తక్కువ ఉద్యోగం ఇచ్చేవాళ్ళకి, ప్రైవేట్ జాబ్ ఉన్నవాడికి ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉండలేకపోలేదు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఎంత కృంగిపోతున్నారు. ఎందుకంటే బిడ్డలకు వివాహాలు చేసే స్తోమత లేదు. విచారం విచారం చాలా విచారం అండి. ఈ పరిస్థితులు తెలుసుకుంటారు విచారం. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నీ విచారం కొట్టివేసి నీకు ఆనందం కలుగజేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరికి వస్తావా? నీ సమస్యను ప్రభు దగ్గర పెడితే నీ విచారం కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. మరి ప్రభు దగ్గరికి రా. ప్రభు సర్వమానవాడి కొరకు మనందరి పాపముల సిలువలో కొట్టివేసి మన దోషములను క్షమించి మన కోసం సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో వేలాడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నిన్ను నన్ను మోక్షరాజ్యానికి చేర్చాలనే ఉద్దేశంతో ప్రభు దగ్గరికి రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ విచారం కొట్టివేయబడుతుంది. ప్రభువుకు మహిమ. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఈ సమయంలో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలయ్యా. నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును కలగజేస్తానన్న దేవుడా, అయ్యా ఇదిగో ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డలో ఇప్పుడే యేసు నామములో విచారమును కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నా. నీ శక్తిని, నీ అభిషేకము ప్రతి బిడ్డ మీద కుమ్మరించి మీరు మహిమ తెచ్చుకోమని. దేవా నాయన, ఎవరు ఏ విషయంలో విచారముతో నలిగిపోతున్నారు, విచారము తీసివేసి ఆనందమును కలగజేయమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఏ విషయాల్లో విచారముతో నలిగిపోతున్నావో, మీ బాబుకి సరైన ఉద్యోగం లేదని నలిగిపోతున్నావా, అలాగే పిల్లలకు సరైన వీడు జోడు దొరకట్లేదని విచారంతో కృంగిపోతున్నావా, ఏ సమస్య అయినా ప్రభు యొద్ద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.